మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డొనాల్డ్ ట్రంప్ 2.0 షురూ అయిపోయింది. మరి అమెరికా 47వ అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టేశారు. మరి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా బ్యానే కదా సార్? ఒకటి కాంట్రవర్షియల్ ఏంటంటే, బట్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే, మా పిల్లోడు కానీ మా అమ్మాయి కానీ నాకు అమెరికాలో పుట్టాలనుకుంటే నా భార్యను తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ టైంలో నేను అక్కడ వర్క్ చేస్తుంటే నా భార్యను ఇండియా నుంచి పిలుచుకొని అక్కడ పెట్టుకొని వన్స్ షీ గివ్స్ బర్త్ either to a boy or a girl, automatically the baby boy or a baby girl gets American citizenship. అమెరికా పౌరసత్వం వచ్చేసేది. కానీ 21 జనవరి నుంచి 2025 నుంచి నువ్వు అమెరికన్ సిటిజన్ అయితేనే, నీ భార్య కూడా అమెరికన్ సిటిజన్ అయితేనే మీ పిల్లలు అమెరికన్ సిటిజన్స్ అవుతారు. అంతేగాని మీరు గ్రీన్ కార్డ్ మీద వెళ్ళు, లేకపోతే స్టూడెంట్ వీసా మీద వెళ్ళు, విజిటర్స్ వీసా B1 B2 మీద వెళ్ళు, అక్కడ మీరు పెళ్లి చేసుకొని మీకు అక్కడ సిటిజన్షిప్ రాకముందలే if you have become a father or a mother, your children will not be getting any American citizenship. You got to have American citizenship to claim American citizenship for your baby boy or a baby girl. So మీరు అక్కడికి వెళ్ళి మేము అక్కడ డెలివరీ చేసుకొని మా అమ్మాయిని అబ్బాయో మనవడో మనవరాలు పుడితే వాళ్ళకి మా పేర్లు పెట్టుకుందామని చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ అనుకుంటారు. ఏమని అక్కడ బాగుంటుంది, లైఫ్ స్టైల్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని బాగుంటుంది కాబట్టి మా పిల్లలు అక్కడ ఉంటే అమెరికన్ పౌరసత్వం చేస్తే చాలా ఫ్రీగా మాకు ప్రొటెక్షన్ ఉంటుంది, లేకపోతే వెల్ఫేరిజం ఉంటుంది అనేది. సో నో లాంగర్ ఇట్స్ గోయింగ్ టు బి. సో దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ థింగ్స్. ఐ థింక్ ఐ టోల్డ్ యూ ఆల్మోస్ట్ 15 to 20 points, executive orders signed by President Trump yesterday in the US Capitol Hill. సార్, మరి H1B వీసా ఇవన్నీ చూసుకుంటే మనం మొన్నటి నుంచి అది బిఫోరే అనుకున్నాం కదా, ట్రంప్ కనుక బాధ్యతలు చేపడితే H1B వీసా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, ముఖ్యంగా మన ఇండియన్స్ అని చెప్పేసి. మరి అన్నిటికీ ఇప్పుడు తెర పడిందని అనుకోవచ్చా? H1B వీసాలు, స్టూడెంట్ వీసాలు, విజిటర్ వీసాలు, ఈ 3 రకాల వీసాలు, డిపెండెంట్ వీసాలు, వీటన్నిటి మీద ఇప్పుడే త్వరపడి మనం ఏమి కామెంట్ చేయలేము. కానీ తప్పనిసరిగా అమెరికన్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్ సిటిజన్స్కి నేను చెప్పేది ఫస్ట్ ప్రయారిటీ. ఇమ్మిగ్రెంట్స్కి, మిగతా సెమీ స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్కి తప్పనిసరిగా కోత విధిస్తాడు. దెర్ విల్ బి ఏ కట్, దెర్ విల్ బి ఏ కైండ్ ఆఫ్ ఏ sort of to say ఒక కొన్ని కండిషన్స్ అయితే డెఫినెట్గా పెడతాడు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం ఇండియాకి కొద్దిగా బ్రేతర్ ఉంటుంది. అంటే ఇండియా విల్ నాట్ బీ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ వెన్ ఇట్ కమ్స్ టు H1B visas, because India is known for its science, technology, engineering, mathematics abilities, skills. America needs Indian quality human resources to run their economy also. So మన భారతీయుల్లో ఉన్న ప్రతిభా పాఠవాల ద్వారా కానీ మన భారత ప్రభుత్వానికి, ఇప్పుడున్న అమెరికా ప్రభుత్వానికి, అంటే మన నరేంద్ర మోడీ గారికి, మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, అక్కడ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ట్రంప్ గారికి మధ్య సత్సంబంధాలు ఉండటం కానీ, ఇండియన్ డయాస్పోరా అంటే ఏంటి, ఇండియన్స్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మన భారతీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకున్న తెలివితేటలు కానీ, టెక్నాలజీ కానీ, వాళ్ళకున్న స్కిల్ సెట్స్ కానీ, ఇవన్నీ ప్రెసిడెంట్ ట్రంప్ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని భారతదేశంతో మాత్రం చాలా లిబరల్గానే, ఉదారంగానే, ప్రోగ్రెసివ్గానే, ప్రొడక్టివ్గానే, ఫ్రూట్ఫుల్గానే ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అమెరికాకి మనం ఎంత అవసరమో మన అవసరం అమెరికాకి అంత ఉంది.
మనకి అమెరికా ఎంత అవసరమో అమెరికాకి మన అవసరం అంత ఉంది. 2000 సంవత్సరంలో అంటే వాళ్ళ నుంచి 25 సంవత్సరాల క్రితం థింగ్స్ డిఫరెంట్. ఇండియా అంటే 4 సార్లు ఆలోచించి డబ్బులు ఇవ్వటం కానీ, మనకి గ్రాంట్ 4 సార్లు ఆలోచించి వీసాలు ఇవ్వటం కానీ అలా ఉండేది. 2025 కల్లా ఇండియా అండ్ ఇండియన్స్ హ్యావ్ ప్రూవ్డ్ దట్ దేర్ మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ skill sets are extremely useful to bring a positive, vibrant, robust economic, political, technical changes in the United States of America. అంటే ఇండియాతో కలవటం మూలాన అమెరికాకి లాభము, ఉపయోగకరము కాబట్టి ఇండియాని విస్మరించే పరిస్థితి లేదు, ప్రశ్నే లేదు అనేది తేటతెల్లం అయిపోయింది. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా తొందరపడ్డు, ఇండియాని ఇబ్బంది పెట్టడు. అంటే మనతో అవసరం ఉంది కాబట్టి మనకంత ప్రాబ్లం ఏమి ఉండదని అని చెప్తున్నారు సార్. 100%. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశం యొక్క ఆ రోజు ఉన్న ఆ దేశానికి సంబంధించిన లాభం ఏంటి, ఆ దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఆ దేశానికి వచ్చే ఉపయోగం ఏంటి అనే దాని మీదే ఆ దేశం తన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ వీడు పర్మనెంట్ ఫ్రెండ్ అనో పర్మనెంట్ ఎనిమీ అనో అట్లా ఉండదు. అంటే there are no permanent friends and permanent enemies in international relations in that particular, given the particular time, context and text, whichever is feasible and possible, that only will be done. So going by that also, India is on the upswing. United States of America would like to work with India to contain China, to stop China, టు కంట్రోల్ చైనా, చైనాకి సంబంధించిన ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్. అంటే చైనా భారతదేశం చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితులను నెలకొల్పుతుంది. అటు శ్రీలంక, భూటాన్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అన్నిట్లో చైనా తన చాలా స్మార్ట్గా, అంటే ఓవర్ స్మార్ట్గా ఏం చేస్తుందంటే భారతదేశాన్ని ఇబ్బంది పట్టే పరిస్థితులు చేస్తుంది. ఆ గేమ్ భారతదేశానికి అర్థమయ్యి మనం కూడా చాలా జాగ్రత్తగా చైనాకి ఎట్లా చెక్ పెట్టాలనేది మనం ఆలోచించి మనం కూడా అమెరికాతో, ఆస్ట్రేలియాతో, జపాన్, క్వాడ్ కంట్రీస్ అంటారు, 4 కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, క్వాడ్ కంట్రీస్ అంటారు. అంటే క్వాడ్ అంటే ఈ చిత్రస్రం లాగా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ని కాపాడుకోవటం కోసం చైనా యొక్క ఆధిపత్యం, ఈ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, హిందూ మహాసముద్రంలో, పసిఫిక్ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం లేకుండా చైనా యొక్క సామ్రాజ్యవాద విస్తరణ ఈ 2 సముద్రాల మధ్య జరగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి క్వాడ్గా ఏర్పడి కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఇండియాకి ట్రంప్ హయాంలో, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలో ఇండియాకి పెద్దగా నష్టం జరగదు అని నేను అనుకుంటున్నాను. నేనైతే మటుకి మిలిటరీ పరంగా, వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. ద ఓన్లీ వర్రీ, మనం ఎక్కడ వర్రీ అవ్వాలి అంటే ట్రంప్ కొంత అన్ప్రెడిక్టబుల్ మ్యాన్, రైట్? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు కదా గేమ్ చేంజర్లో రామ్ చరణ్ అన్నట్టు. దిస్ గై ఈజ్ ఆల్సో వెరీ అన్ప్రెడిక్టబుల్. ఏంటంటే హీ నెవర్, అంటే వెరీ టెంపరమెంటల్ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ నోస్ what is wrong, what is right, and what to do, when to do. He's a smart guy also. He's a successful businessman also. For him, for America, there is no free lunch. అమెరికాలో ఉదారంగా ఫ్రీగా ఇచ్చేది ఏమి ఉండదు, దేనైనా డబ్బులతో కొనాల్సిందే. సో అమెరికా ఈజ్ ఎ వెరీ బిగ్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. సో కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకుని, అమెరికన్ మైండ్ సెట్ని మనం కూడా అదేవిధంగా వాళ్ళతో వ్యవహరించి చాలా జాగ్రత్తగా ముందరికి వెళ్తామే అనే స్ట్రాటజీలో మనం ఉండాలి. సార్ ఒక్క విషయం చెప్పండి ఫైనల్గా. అంటే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళిపోవాలి అనేసి ఏదో డబ్బులు పెట్టుకుని, లోన్ పెట్టుకుని, ఈఎంఐ పెట్టుకుని, అప్పు చేసి వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టాలెంట్స్ ఉండి వెళ్తేనే అక్కడ సస్టైన్ అవుతారు అంటే ఏం సర్వైవ్ అవుతారు? అవును, అవునండి, మంచి ప్రశ్నే సార్ నవీన్ గారు. వెరీ 2 సెంటెన్సెస్లో చెప్తా. అమెరికా వెళ్తానికి జిఆర్ఈ, టోఫెల్ రాసి వెళ్తాం ఒక మార్గం. ఇంకొక మార్గం ఏంటి, అమెరికాలో యూనివర్సిటీస్లో, కాలేజెస్లో సీటు కొనుక్కొని వెళ్తాం, 2వ మార్గం. ఈ 2 మార్గాలు కాకుండా 3వ మార్గం ఉంది, అది చాలామందికి తెలియదు. మీ ప్రోగ్రాం ద్వారా చాలామంది భారతీయ విద్యార్థులకి, మరి ముఖ్యంగా తెలుగు విద్యార్థులకి
నేను చెప్పొచ్చేది ఏంటంటే సుమన్ టీవీ ద్వారా, నవీన గారి ద్వారా, మీ ద్వారా 15 దేశాల్లో చదువుకోవటానికి ఫ్రీ స్కాలర్షిప్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఉంటుంది. ఓకే. అంటే మన యూజీసీకి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కన్నా పైన ఈ మినిస్ట్రీ పనిచేస్తుంది. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంహెచ్ఆర్డి పరిధిలో పనిచేయాల్సిందే. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు 15 దేశాలతో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. దేనికి? భారతీయ విద్యార్థులు ఆ దేశాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. 3 దశల్లో పరీక్షలు ఉంటాయి. దెర్ విల్ బి 3 stages వేర్ ఇండియన్ స్టూడెంట్స్ కెన్ అవైల్ స్కాలర్షిప్స్ అబ్రాడ్ ఇన్ 15 countries. బై క్లియరింగ్ దోస్ 3 steps you can get scholarships for the free of cost. Yes. Number 1, how to apply, when to apply, where to apply. Center for Human Security Studies, I am Dr. Ramesh Kannaganti. They can reach out to me, Dr. Ramesh Kannaganti. If they Google search, they will come to know my details. I am the founder and executive director, Center for Human Security Studies, which is a not-for-profit, non-political, non-governmental think tank and research think tank working on internal security and foreign affairs of India. Yes. In Hyderabad, in Dr. MCR HRD, Marichana Reddy Human Resource Development Institute in Jubilee Hills. Yes. Next to Chiranjeevi, megastar Chiranjeevi గారి ఇంటి పక్కన డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆఫీస్ ఉంది. దే కెన్ సెండ్ అన్ ఈమెయిల్ బై గోయింగ్ అండ్ ఓపెనింగ్ అవర్ వెబ్సైట్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వెబ్సైట్, chss.org.in. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవర్ థింక్ ట్యాంక్ విల్ హెల్ప్ మెనీ స్టూడెంట్స్. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 తీసుకోకుండా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఎలా చేస్తాము అంటే ఎంహెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కాలర్షిప్స్ని ఎలా క్లియర్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలని మేము ట్రైనింగ్ ఇస్తాము. అలా నేను ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు చదువుకొని వచ్చాను. అమెరికాలో 4 సార్లు అమెరికా వెళ్తే 3 సార్లు అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ మీద నేను వెళ్ళొచ్చాను. రీసెంట్గా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా హ్యూమనైజ్ చేయాలి, హ్యూమనైజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజైనింగ్ యువర్ హ్యూమన్ సెంటర్డ్ స్ట్రాటజీ అనే ప్రోగ్రామ్కి భారతదేశం మొత్తం మీద మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, ఏఐ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సెలెక్ట్ అయింది. దాన్ని రిప్రజెంట్ చేస్తే నేను మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా వెళ్ళొచ్చాను. అంటే మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలీ, నేను ఇంటర్మీడియట్ తప్పాను, డిగ్రీ డిస్టింక్షన్ తెనాలి విఎస్ఆర్ ఎన్వైఆర్ కాలేజీలో చదువుకొని ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ కొట్టి క్రికెట్ ఆడతా, క్రికెట్ కెప్టెన్ అయ్యి స్పోర్ట్స్ డు నాట్ బిల్డ్ క్యారెక్టర్, దే రివీల్ యువర్ క్యారెక్టర్ అని నిరూపిస్తా. అక్కడి నుంచి ఎంఫిల్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జైన్లో చదివి పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ అక్కడ చేసి, అక్కడి నుంచి ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరేట్ చేసి, అక్కడి నుంచి అమెరికాలో 10 అమెరికన్ యూనివర్సిటీస్కి ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ IVLP ఫెలోగా ఎంతోమంది భారతదేశం నుంచి పెద్ద పెద్ద వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. చిన్న ఉదాహరణ, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్లు, ఫార్మర్ ఇండస్ట్రియల్ మినిస్టర్స్, ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ చాలామంది IVLPకి అమెరికన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. అందులో భాగంగా నేను IVLPని సెలెక్ట్ అయ్యి అమెరికన్ స్టడీస్ కరికులం ఇండియన్ యూనివర్సిటీస్లో ఎట్లా డెవలప్ చేయాలి అనే ప్రోగ్రామ్ మీద I was the recipient of US State Department International Visitor Leadership Program Fellow in the year 2011. I had been 2012 I was at University of Utah. 2015 I was in University of Maryland, College Park. 2023 I was at Atlanta, Georgia Tech. 2024 October I was at Stanford University. Yes, it's a long journey. Dad is an agricultural laborer. మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలీ, మా ఫాదర్ తెనాలి కన్నెగంటి గోపిచంద్, మా ముత్తాత గారు మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నెగంటి హనుమంతు, షాట్ బై ద బ్రిటిష్ వారి కాల్పులకు గురై మరణించారు. మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు, ఆయన ముదిమనోడుగా యాజ్ ఎ గ్రేట్ గ్రాండ్ సన్ ఐ టేక్ ప్రైడ్ అండ్ ఐ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ డిక్లేరింగ్ టు ద ఎంటైర్ వరల్డ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మంచి విద్య ఉండి, మంచి సరస్వతి ఉండి, మంచి యాటిట్యూడ్, మంచి బిహేవియర్ ఉంటే, నాలెడ్జ్ స్కిల్తో పాటు యాటిట్యూడ్, KSA నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడ్ అనే మీ పర్సనాలిటీలో ఉంటే, మీ ఇంటెంట్, మీ కంటెంట్, మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ద విల్ అండ్ ద స్కిల్, దెన్ యూ కెన్ గో ఫర్ ద కిల్. What do you want to kill? Kill poverty, kill inequality, kill backwardness. అండ్ మీ నుదుటి రాతని విద్య అనే ఆయుధంతో మీరే మార్చుకొని యూ కెన్ ఎన్హాన్స్, ఎంపవర్ అండ్ ఎక్స్పాండ్ టు న్యూవర్ హొరైజన్స్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్.
ఇఫ్ ఐ కుడ్ డూ ఇట్, నేను చేయగలిగింది లేనిది ఎన్నో లక్షల మంది తెలుగు విద్యార్థులు, ఇండియన్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ డూ బై యూజింగ్ దీస్ MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ టు స్టడీ అబ్రాడ్. నవీన గారు థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.